థ్యాంక్ యూ రామారావు గారు. మీ చక్కనైన అభిరుచులు, మీ చక్కనైన సహాయ సహకారాలు మాకు నిర్ణయించినందుకు మరీ 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 మా సంఘం మీకు కృతజ్ఞత చేస్తున్నాం. అలాగే మా గురువర్యులు, మా గురువు గారు అయినటువంటి సరస్వతి సత్యం గారు 4 మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు మరి ఈ పుట్టి స్థలంలో ఎంతమంది మనందరం కూడా ఇక్కడ కూర్చున్నాం అంటే మన ఆలయానికి అభివృద్ధి, తర్వాత ఈ కొత్త కార్యవర్గం, ఈరోజు కొత్తగా ఎన్నికైన మిత్రులు ఈరోజు కొత్తగా బాధ్యత వహిస్తారు. ఎందుకంటే ఎప్పుడు ఒక్కడే బాధ్యత వహించకూడదు. కారణం ఏంటంటే ఎప్పుడో 40 సంవత్సరాల కిందట నేను చెప్తాను, మొట్టమొదట చిన్న కోరి అట్లా తయారు చేయడం జరిగింది మా అందరిలో. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సహాయ సహకారం చేసి దాన్ని పునరుద్ధరించి చిన్నది తయారు చేశారు. మరి ఈరోజు ఎంత అభివృద్ధి అయిందంటే కారణం చేశారు చాలామంది. ఈరోజు ఎంతగా బాగా తయారైందంటే ఎక్కడో చిన్నది ఉంటుంది, అప్పుడు చిన్నది తయారు చేశాం 40 సంవత్సరాల క్రితం. ఈరోజు ఎంత అభివృద్ధి చెందిందంటే అందరూ కృషి ఉందండి. కారణం ఏంటంటే ఆ స్వామి కావాలి, ఆ స్వామి తాలూకు అనుగ్రహం నాకుంది, నా మీద ఉంది. కాబట్టి ఈరోజు నేను 84 సంవత్సరాలు అయినా సరే, ఈరోజు 84 సంవత్సరాలు అయినా ఈరోజు నిలబడి మీ ముందు 4 మాటలు చెప్పగలుగుతున్నా అంటే కారణం అతని తాలూకా ఆశిస్తే. మరి ఇక్కడ ఈరోజు కొత్త వారికి పాడి ఎన్నిక అవుతుంది, వాళ్ళకి సన్మానం కూడా జరుగుతుంది. వాళ్ళు కూడా మరి ఈ అభివృద్ధికి తోడ్పడి కష్టపడి పనిచేసి మంచి అభివృద్ధి చేయాలని, ఈ ఆలయాన్ని, ఈ పుష్టి స్థలాన్ని ఇంకా అభివృద్ధి చేసి అందరూ కూడా ఆ స్వామి వారి ఆశీస్సులు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. అంతకంటే నేను చెప్పలేను. కాబట్టి అందరికీ ఆ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని, ఇక్కడ వచ్చే వాళ్ళకి ఈరోజు శక్తిని, స్ఫూర్తిని ఆ స్వామి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. అలాగే ఇప్పుడు నూతన కార్యవర్గాన్ని ఆహ్వానించబోతున్నాము. వారు అందరూ కూడా ఆశీర్వాదాన్ని కోరుతున్నాము. ముందుగా నూతనంగా ఎన్నుకోబడినటువంటి మా ప్రెసిడెంట్, సెక్రటరీ గారిని ఆశీర్వాదాన్ని కోరుతున్నాము. అలాగే తదుపరి నూతన సెక్రటరీ పట్టాణి ఈశ్వరరావు గారిని ఆశీర్వాదాన్ని కోరుతున్నాం. అలాగే వైస్ ప్రెసిడెంట్ సరస్వతి భాస్కరరావు గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. రావాలి. అలాగే జాయింట్ సెక్రటరీ మన గోపి గారు, బంగారు గోపి గారు కూడా ఆశీర్వాదాన్ని కోరుతున్నాం. అలాగే మన కోశాధికారి అనేటువంటి నిజంగా అతను ఆరోగ్యంగా స్వామివారు బాగా చూసి అతను ఆరోగ్యం బావాలని మేమందరం ఆశించి ఆ స్వామివారు కోరుకుంటున్నాం. అలాగే అందులో కొంచెం ఆలోచన చేసి మనసులో ఉన్న ఎన్నో ఆలోచనలు వద్దంటే దయచేసి ఇంకొకటి, ఒకవేళ మేము ఏమైనా చెప్పకపోయినా, మీ కమ్యూనికేషన్ లేకపోయినా పక్క అతను తెలిస్తే అతను మీకు చెప్తే రేపు రావాలి, నాకు చెప్పలేదు, నాకు తెలీదు, నాకు చెప్పలేదు, అందరికి చెప్పాలంటే చెప్పలేమండి. రేపు ఇప్పుడు 300-400 మంది 100 మంది 200 మంది అందరికి పేరు పేరుగా వెళ్ళి చెప్పాలంటే
గురించి చెప్పలేము. మాకు పనులు ఏవో పనులు చేయాలి, మేము ఏం చేయాలి, మా బాధ మీరు చూసుకోవాలి. మీకు అన్ని తెలుసు, మీకు తెలియదు కాదు. కాబట్టి అందరికీ నమస్కరిస్తే దయించి మీ అందరికీ నమస్కరించి చెప్తాను. మన సంఘాన్ని ఐక్యతకి మీ అందరూ తోడ్పడాలి. మీ అందరూ ఐక్యత కోసం పూర్తి చేయాలి. నేను పూర్తి చేయాలి. ఎంతో కొంత మీరు ఉద్యోగపరంగా ఉంటే మీరు మాకు సలహా అందించాలి. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేసి మ్యాసేజ్ చూడండి. అందరూ పిల్లలు చదువుకోవాలి, బాగా చదువుకోవాలి. మీకు ఏదైనా ఇంకోటి కూడా చెప్పారు, మీరు ఎవరైనా పిల్లలు ఏదైనా మీకు చదువుకోవాలంటే, మీకు ఏదైనా చదువుకోవడానికి మీకు ఏమైనా కావాలంటే, ఏదైనా నా వల్ల ఏదైనా సహకారం కావాలన్నా రండి. అలాగే అందరూ కొంచెం మీ ఉన్నత స్థాయిలో ఉన్నోళ్ళు లేని స్థాయిలో లేని వాళ్ళకి కొంచెం చూసి సలహాలు కొద్దిగా ఏదైనా ఆర్థిక సహాయాలు మంచి చేసి మీ అందరూ ఈ సంఘాన్ని తోడ్పడతారని మరీ ప్రార్థిస్తూ నాకు అవకాశం అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అలాగే మన జనార్దన్ కనకపర్తి మండల ప్రెసిడెంట్ జనార్దన్ వచ్చారు. అలాగే ఈశ్వరరావు గారు కూడా వచ్చినందుకు మరీ థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే మంగారు గోపి గారు 2 మొక్కలు ఎక్కువ వద్దు, మీరు లాయర్ గారు కూడా అందుకనే మీ మాట్లాడాలని మరీ కోరుతున్నాం. అయ్యా మన జిల్లా ప్రెసిడెంట్ గారు ఆచార్య గారు వచ్చారు. వచ్చినట్టున్నారు. జిల్లా ఆచార్య గారికి ధన్యవాదాలు. రాణి గారు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా ప్రెసిడెంట్ గారు, జిల్లా ఆచార్య గారు కొద్దిగా మీరు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. అదంతా మనకు అనవసరం. మన కష్టం పోతుంది, మనం ఏం చేసుకున్న పరిస్థితి వస్తుంది. ఆ విధంగా మనం తయారవడం మనకు కాదు. ప్రతి ఒక్కరు ప్రతిదీ ఆలోచించేయండి. మనం అని చేయడం మనం ఎవరికైనా తక్కువ కాదు, కానీ మనకందరూ దిగజారి రకంగా చూస్తున్నారు. ఒక ఉద్యోగస్తుడికైనా అలా చూస్తున్నారు, ఒక వర్కర్కైనా అలా చూస్తున్నారు, ఒక డాక్టర్కైనా చూస్తాం, ఒక యాక్టర్ దేని చూస్తున్నారు. మన కులస్తులకి దీని మీద మనం ఎవరికి దిగు కాదు, మనం అది మీద మనం ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలం అని ఒక ఆలోచన పట్టుదలతో మనకు ఉండాలి. ఆ విధంగా ఎప్పుడు వస్తుంది మనకి? ఇలాగ నలుగురు కూర్చున్నప్పుడు, నలుగురు చెప్పినప్పుడు, నలుగురు తనకు అభిప్రాయం చెప్పినప్పుడు మనకు వస్తుంది అది విశ్వాసంలో. ఇది అలాంటప్పుడు దాన్ని మనం ఒక దీనిగా తీసుకొని మనం దాన్ని వెళ్తుంటే అన్ని రకాల బాగుంటుంది, మనం అందరం బాగుంటాం. ఇది మనం ఎవరి మీద ఎవరిని ఎదురు పెట్టుకోకలేదు. ఇక్కడ అందరూ ఇక్కడికి వచ్చేసరికి అందరూ సమానమే. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, నేను పెద్ద కాదు, మీరు అక్కడ కూర్చున్నారు, మీరు చిన్న కాదు. ప్రతి ఒక్కరి ఒక అన్నదమ్ములాగా మనం ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ప్రతి మీటింగ్కి మీరు అన్నీ వస్తే మీటింగ్ ఎక్కువ రోజులు ఎక్కువసారి ఉండదు. 9 నుండి 10, 11 ఒక గంట ఉంటుంది. మీరు ఎప్పుడు రావాలి? 9 గంటలు ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట అటు ఇట్లో వస్తే ఆ విలువైన సమాచారాన్ని మేము అందిస్తాము. ఆ తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు. మేము 9కి వచ్చి ఇక్కడ కూర్చుంటే మీరు 12, 1 గంటకు వస్తే మరి మేము మీతో చెప్తాము, మీకేం తెలుస్తుంది? ప్రతి కార్యక్రమం, సంఘంలో కార్యక్రమం ప్రతి ఒక్కరు మంచి వాటికి వస్తే ప్రతిదీ మీకు అందుతుంది. ఆ విధంగా మీరు అందరూ చేసి
మీరు అందరూ ఆలోచించి సంఘానికి విధేయులుగా సంఘ సభ్యుడిగా మీరు ఎంతవరకు మీరు చేయగలరు, ఆ తర్వాత మేము సంఘ కార్యవర్గంగా మేము ఎంతవరకు చేస్తామో అది మీ దీన్ని బట్టి ఉంటుంది, మీ పంచవర్గం బట్టి ఉంటుంది. దయచేసి సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్క సభ్యులను ఆలోచించి ముందుకు తీసుకెళ్తారని మరీ కోరుతున్నాం. ఈ అమూల్య తర్వాత మన వైస్ ప్రెసిడెంట్ గారు భాస్కర్ గారు మాట్లాడాలని కోరుతున్నాం. శ్రీ వీరబ్రహ్మేశ్వర స్వామి నమః. అలాగే ఇక్కడికి వచ్చిన ఈ కార్యక్రమానికి వచ్చిన మన విశ్వబ్రాహ్మణ పెద్దలు స్వాములందరికీ నమస్కారం చేస్తున్నాం. అలాగే ఈరోజు నూతన కమిటీ ఏర్పడిన సందర్భంగా ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఈరోజు పెట్టడం జరిగింది. కావున పెద్దలందరూ చాలా బాగా అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషం. అలాగే మన విశ్వబ్రాహ్మణ ఐక్యత అంటున్నాం కానీ ఐక్యత మాత్రం చాలా తక్కువ అండి. ఐక్యత లేదు, ఏమి ఐక్యత లేదని మీరు అనవచ్చు. మనకి ఈ ఆంజనేయపురంలో వీరబ్రహ్మేశ్వర స్వామి వారి కోవిలి ఎక్కువగా ఉండేదండి, చిన్నది ఉండేది. మేము కొంతమంది మా దగ్గర అప్పుడు సంఘంలో డబ్బులు అమౌంట్ కూడా ఏమీ లేదు, లేకపోయినా మేము ఎలాగైనా చెయ్యాలి కొంచెం భారీగా చేయాలి. కానీ అప్పుడు వర్షం కారేసింది, అప్పుడు చిన్నది ఉండేది, అక్కడ వరకు ఉండేది, మీకు అందరికి తెలుసు. అయితే అమౌంట్ కొంత లేకపోయినా కొంతమంది ఎలాగైనా చేస్తామనేసి పడుదలగా మంచి సంకల్పంతో మనం ఇక్కడి నుంచి అక్కడికి పెంచి స్లాబ్ వేయడం ఇదంతా చేయడం జరిగింది. అయితే ఈ సైట్ అనేది రోడ్డు వరకు మనకు ఉందండి, కాలనీలో రోడ్డు వరకు ఉంది సైట్. ఎందుకంటే ఆ రోజు ఈ కాలనీ నిర్మాణం చేసేటప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ఆ చివరి కొంత స్థలం, ఈ చివరి కొంత స్థలం వచ్చింది. ఎందుకంటే ఈ మరుగుదొడ్లు కావాలి, స్కూల్ బిల్డింగ్లు కావాలి, అంగన్వాడీ స్కూల్ కానీ ఏమైనా నిర్మించుకోవడం తర్వాత కనుక వస్తుందని కొంత స్థలాన్ని వచ్చింది. ప్రతి సైడ్ ఉన్న ఆ చివరి ఉంది, ఆ చివరి మరుగుదొడ్లు అంటే మొత్తం అందరికీ సరిపోయిన మరుగుదొడ్లు కట్టారు. అలాగే ఆ చివరి కొంత స్థలం ఉంది, కమ్యూనిటీ హాల్ నిర్మించారు. మనం ఇంత ఆలయాన్ని నిర్మించి అందరికి ప్రతిష్ఠ చేసినప్పుడు ఈ కొత్తగా నూతనంగా మళ్ళీ ప్రారంభించినప్పుడు అందరూ చూశారు. అంటే మనం ఎంత దౌర్భాగ్యం అంటే మన కమ్యూనిటీ అంటే చాలా ఘోరం అండి. ఇంకొకటి ప్రతి వాళ్ళు చేసిన వృత్తిలోన ఒక ముక్తి కోసం వస్తాడ. మన విశ్వబ్రాహ్మణ చేసిన పనిలోన ముక్తి ఉంది. శిల్పాలు చెప్తారు, గోడలు ప్రతిష్ఠ చేస్తారు, దానివల్ల ముక్తి ఉంది. మనకు ముక్తి వస్తుంది. అలా ఒక విశ్వబ్రాహ్మణుని కాకపోతే మనకి ఉన్న స్థలం ఈ చౌరకు ఉంటే గోడలు నిర్మించడానికి ఇంత బాగా ఈ గోడలు నిర్మించడమా? ఇలాగ రోడ్డు పక్కన ఇస్తే తోముంది ఆ దౌర్జన్యం చేసి ఆక్యుపై చేశారు. ఆ రోజు మేము అడిగాం, సార్ ఇది జాగా, ఇది గవర్నమెంట్ ఇది, అందరు ఏ కాగితాలు కానీ ఏమి లేవు. అది ఉంటే మీరు ఇక్కడికి వేసినప్పుడు అడ్డి, ఇక్కడికి వేసినప్పుడు అడ్డి, అక్కడికి వేసినప్పుడు అడుగుతారండి. వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉండి రిజిస్ట్రేషన్ పరంగా ఉంటే వాళ్ళు చదువుతారు కదా. ఈ సెంటు జాగా కోసం ఆర్టీఓని అంటే జిల్లా రెవెన్యూ ఆఫీసులు తీసుకొచ్చి, పోలీసులు తీసుకొచ్చి మన మీద ఒత్తిడి చేసి మన అప్పుడు దామపల్లి రామకృష్ణ గారు ఎంఆర్ఓ అతని మీద ఒత్తిడి చేసి జాగా ఆక్యుపై చేశారు. అంటే ఎంత ఘోరం అంటే ఈ గోవులు రోడ్డు మీద కనిపించకూడదు. ఈ ఏమని చెప్తాను, మనం అందరం ఐక్యతగా ఉండి అక్కడ టెంట్ వేసుకుని సంవత్సరం ఎంత తపస్సు నిరాహార చేశారని సాధించాలి. మీ మాట వదలండి. నేను ఇక దీనికి పెద్ద చేయాలి. మనం ఐక్యత కూడా. ఐక్యత అంటే మనం ఎలా తెలుసు అంటే అవసరమైతే ఉండిపోవాలి, అయితే ఏదైనా జరుగుతుంది. ఎంత గోవండి ముందు కట్టేసి ఒక డ్రైనేజ్ పెంట్లా చేశారు, ముందు డంపింగ్ యార్డ్ చేశారు. అది ప్లేన్ ఉండకుండా వీళ్ళకి మెయిన్ రోడ్డు స్థలం మనకు అప్లై చేస్తే మనం షాపు కట్టేసి అది తీసుకోవచ్చని. నేను ఆ రోజు ఆ వ్యక్తిని అడిగాను, సార్ మీరు ఇది కరెక్ట్ కాదని మేము ఒకసారి తోచడం జరిగింది. తర్వాత వచ్చి నా పిల్లల మీద భ్రమణం చేస్తాను, ఆ కట్టలను ఒప్పుకోడు, కట్టినవ్వండి, ఆ కోవులు జాగ్రత్త మీకు ఇచ్చేస్తాను, నా పిల్లల మీద భ్రమణం చేస్తాను, భ్రమణం చేసేది. అయితే మరి ఏంటంటే మనకి ఇది లేదండి, మనకి సరైన సపోర్ట్ లేదు. మొత్తం ఎంతంటే ఒక సమస్య వచ్చినప్పుడు మొత్తం చేరుకోవాలి. అవసరమైతే ఒక రోజు పని
పోతే పోనీయండి, ఏది పోతే పోనీయండి. మనం చేయాలి, మన హక్కు మనం సాధించాలా. ఇంకొకటి, మనం ఇప్పుడే మనం సాధించకపోతే తర్వాత మనకు ఉండేవారు మన పిల్లలు అసలు అదేవో పనుల మీద ఉంటారు. మరి తర్వాత ఈ కార్యక్రమాలను జరగదు నేను అనుకుంటాను. అందరూ కలిసిమెలిసి ఏ కార్యక్రమం చేపట్టినట్లయితే అది దిగ్విజయం జరుగుతుంది. కాబట్టి ఏమైనా రానున్న రోజుల్లో కార్యక్రమాలు చేసి పెట్టేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరిగినట్లయితే కనుక కట్టమనసులో అందరూ ఆశీర్వదించి అక్కడితో అది నిర్వహణ చేసుకోవాలని ఒకసారి తెలియజేస్తున్నాం. మరి మన సంఘంలో చాలామంది పురోగతులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. అందరూ కూడా ప్రతి అమావాస్యకి మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఆ సమావేశానికి అందరూ హాజరై వారి యొక్క అమూల్యమైన సూచనలు, సలహాలు, సందేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా ముఖ్యంగా మనంతా కొత్త కమిటీ, పాత వాళ్ళు చాలామంది అనుభవస్తులు పెద్దలు అందరూ ఉన్నారు. వారి సూచనల మేరకు మేమందరం నడుచుకొని వారి సలహాలు తీసుకొని ముందుకు ప్రయాణం చేద్దామని సంకల్పంతో మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. తదుపరి మా సెక్రటరీ పట్టాణేశ్వరరావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమానికి వచ్చే విశ్వబ్రాహ్మణ కులస్తులు మరి సభ్యులందరికీ మా కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు ముఖ్యంగా మన నూతన కార్యవర్గ సమావేశ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మీ అందరూ విచ్చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. అయ్యా సభ్యులకి ముఖ్య విజ్ఞప్తి నాయకులే, మరేంటి కాదు. సంఘం అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇల్లా కనిపిస్తుంది, కానీ ప్రతి ఒక్కరు సంఘం అంటే సంఘం నుండి సంఘం ఎంత సంఘ దీనిగా ఉన్నదో ఎంత బలమైన సంగతి ప్రతి ఒక్క వ్యక్తికి తెలియపడుతుంది. కష్ట నష్టాలను కానీ సుఖ సౌకర్యాలను కానీ సంఘం ఎంతో ఉపయోగపడుతుందని మీ అందరికీ తెలుసు. కానీ నిర్లక్ష్యంగా సంఘాన్ని చూస్తున్నారు. ఆ విధంగా కూడా ప్రతి ఒక్కరు సంఘానికి విధేయుడిగా ఉంటే మాత్రం మనం ఎంతో ముందుకు తీసుకెళ్ళగలం. తర్వాత సంఘంలో చాలా మంది పనులు లేక ఇబ్బందులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ విధంగా ప్రభుత్వం ద్వారా కానీ లేదా మనమైనా ఏదైనా ఒక పథకం ప్రకారం మనం ఏదైనా ముందుకెళ్తే మనం ముందుగా అందరికీ చేయూతిచ్చి అన్ని రకాల ఆదుకోగలమని కొన్ని ఆలోచన మాత్రం ఉంది. కానీ ఏ సమావేశానికైనా సకాలంలో అందరూ హాజరైతే కంపల్సరీగా మనం విన్ అవ్వడం ఖాయం. వసంత నాగేశ్వర గారు వచ్చారు. మీరు కూడా 2 మొక్కలు మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాము. ప్రస్తుతం మాట్లాడాలి. నెక్స్ట్ మా సెక్రటరీ గారు సూచనల మేరకు చాలా మంది వినే ఉంటారు. ఆ మేరకు కూడా మనం వారితో పాటు కూడా అనుకరించవలసిన అవసరం ఉంటుంది. తదుపరి మా భాస్కర్ రావు వైస్ ప్రెసిడెంట్ మాట్లాడాలని కోరుతున్నాం. అయితే ఈ విషయంలో ప్రతి ఒక్క వ్యక్తికి అవగాహన ఉంది. కానీ సంఘాన్ని ఎప్పుడు ఆశ్రయిస్తుందంటే మనం ఎంతో ఇబ్బందులు పడి ఏదో జరిగితేనే సంఘాన్ని ఆశ్రయిస్తున్నారు. ఆ విధంగా బాగున్నప్పుడు ఆశ్రయించాలి, బాగులేనప్పుడు ఆశ్రయించాలి. మీరు ఆశ్రయించకపోతే ఎలా అవుతుంది తెలుసా? మీరు ఎవరో మాకు తెలియని పరిస్థితి వస్తుంది. తెలుసు ఇప్పుడు చీపురుపల్లిలో ఎంతమంది సరాలు ఉన్నారో అందరికీ తెలుసు. మన సుబ్రహ్మణ్యం ఎవరు ఉన్నారో అందరికి మంచి చెడ్డ అందరికీ తెలుసు. కానీ వారికి మంచి చెడ్డ మనందరూ పంచుకుందుకు ఎందుకు అని వెనకాడుతుందో తెలియకుంటుంది. సంఘం అంటే కుటుంబం లాంటిదే కదా. కుటుంబంలో తల్లి కానీ మన యొక్క బాగా చెప్పాల్సిన ఉందా లేదా? అది ఆలోచించి మీరు అందరూ సంఘానికి మీరు విధేయులైతే మీకు సంఘం మాత్రం కంపల్సరీ ముందుకు తీసుకెళ్తుంది. సంఘంలో మేమందరం ఉన్నాం. మీకు ఏ విధంగా మీ తాలూకు సమస్యలు ఏ విధంగా మేము ఎదుర్కోగలమని మేము ఆలోచన చేస్తాం. ఇదే సమావేశంలో ఇలాగే ప్రతి సమావేశానికి వచ్చి జనం వచ్చారు, మీరు అందరూ వచ్చారనుకో, మేము కొత్త విషయాలు ఏటున్నాయి ప్రభుత్వం
ద్వారా కానీ లేకపోతే మనలో సమస్య ఏమున్నాయో దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలో ఏ విధంగా చేద్దామో కుటుంబ పరిష్కారం ఇంత ముందు కూడా ఉన్నాం. మేము సొసైటీలోనే చాలా కుటుంబ పరంగా ఎన్నో సమస్యలు నెరవేర్చాం చేసాం మేము ఏంటి ఆ విధంగా కూడా ఉంది. తర్వాత ఆర్థికపరమైన విషయాలు తర్వాత ఎవరో ఇబ్బంది పడి డబ్బులు తగిలినా సరే వాళ్ళకి మేము మన సంఘపరంగా అందరూ చేయూపించాము. ఇలాంటి సమస్యలన్నీ అలాగే దెబ్బ తగిలి ఏదో ఉదయం వస్తే కానీ మీరు రావడం కాదు. ప్రతి నెల ప్రతిసారి మీటింగ్కి వచ్చిన మనలో ఎవరు ఉన్నారో ఎవరు ఇబ్బందులు పడుతున్నారో ఎవరు దీనికి ఉన్నారు మన తల్లిగా ఎవరు ఉద్యోగస్తులు వాళ్ళని కూడా మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఎలాగొచ్చిందంటే మనకి వృత్తులు భగవంతుడు పని చేసుకుని 5 వృత్తులు ఇచ్చారు కానీ 5 వృత్తుల్ని 5 కులాలుగా విడిపోతున్నాం. అలాగే విడవరు ప్రతి ఒక్కరి మనసులో వృత్తే మనది, కులం మాత్రం ఒకటే, విశ్వబ్రాహ్మణ కులమే. ఈ కులంతో మనం ఉండాలి అంతే తప్పించి వృత్తి నేను ఆ వృత్తి చేశాను నేను ఈ వృత్తి చేశాను మేము ఇవ్వగా మేము అలాగా మాత్రం మాట్లాడకండి. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుంది తెలుసా, బాగున్న అందరూ బాగుంటున్నారు, కింద స్థాయి ఉన్నట్టు చెడిపోతున్నాడు. ఒకసారి ఆలోచించండి, దృష్టి పెట్టండి. కింద స్థాయి ఉన్నడికి ఏంటి చేరకుండా ఎవరికి చెప్పలేకపోతున్నాం, పైన ఉన్నకి అనలేకపోతున్నారు. మనమా కింద స్థాయి ఉన్నట్టు దిగలేకపోతున్నాం. ఆ విధంగా జరుగుతుంది. ఇది ఎలాగంటే సాధ్యం అవుతుంది, ఒక సంఘం ద్వారా సాధ్యం అవుతుంది. ఎందుకు తెలుసా, ఉన్నవాడికి లేనాడికి మధ్య వారితే సంఘం అనమాట. ఈ సొసైటీ ద్వారా వాళ్ళకి మేము ప్రార్థన చేసి మేము పలానా వ్యక్తి ఈ విధంగా ఉన్నాడు ఈ విధంగా ఉన్నాడు వాళ్ళకి మీరు చేయవద్దండి సాయం చేయండి అని చెప్పేసి మేము చేస్తే వాళ్ళు ఇచ్చే సహాయం మీకు అందించడమే. ఏంటి ఆ వార్తని మీరు ఏం చేస్తున్నారు తెలుసా, మీరు సమయానికి హాజరవ్వకుండా మీరు అది మీరు చెప్పడానికి కూడా మాకు ఇబ్బందిగా ఉంటుంది. ఆ విధంగా చాలా మంది వ్యక్తులను దెబ్బైపోతున్నాం. అన్ని జాతుల కన్నా మన జాతికి ఉన్న ఉద్దేశం అంటే మనం ప్రతి కూడా మరి మా పాత కార్యవర్గంకి వీడుకోలు చెప్తూ కొత్త కార్యవర్గానికి మీ చేయూతని అందించాలని మరీ కోరుతున్నాను. ఇప్పుడు మన నూతన అధ్యక్షులు మన సెక్రటరీ గారు మాట్లాడతారు. జగద్గురు విరాట్ కోటూరు వీరభద్రేంద్ర స్వామి వారి ఈనాటి ఈ రోగనగరి వరకు ప్రమాణ స్వీకారానికి చేసినటువంటి మన మండల విశ్వ బ్రాహ్మణ సంఘ స్వాగత సౌకర్యాలన్నింటినీ కూడా మా కమిటీ తరఫున అందరికీ ఆహ్వానం పడుతుంది. మరి అందరికీ తెలిసినటువంటి విషయమే, మన సంఘం కొత్త కమిటీలో సభ్యులు అయినందుకు నన్ను ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే పాత కమిటీలో ఉన్న అందరి సభ్యులకు నా నమస్కారాలు. నేను ఇక్కడ జీవితంలో 2002 నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం. నేను ఎవరికి పెద్దగా తెలియకపోవచ్చు. నా పేరు గోపి, ఇక్కడ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు పొలిటికల్గా అవ్వచ్చు, లేకపోతే పొలిటికల్ పథకాలు అవ్వచ్చు, లేకపోతే మేషన్ చెప్పిన అన్ని విషయాలు కూడా మేము సహాయ సహకారాలు వాళ్ళు ఎలాగైతే అందిస్తున్నారో ఈ కమిటీకి నా యొక్క అవసరం కూడా ఉంటుందని భావిస్తున్నాను. దేనికంటే లీగల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా రామారావు గారు మాట చెప్పారు, ఏ పథకం అయినా ఏ గవర్నమెంట్ ప్రాక్టీస్ ఏ పథకంకైనా నాకు నా పూర్తి సహకారం ఉంటుందన్నారు. పోలీస్ స్టేషన్ మాత్రమే అన్నారు. కాకపోతే పోలీస్ స్టేషన్ అనేది మాకు నిత్య అవసరం, ఎందుకంటే రెగ్యులర్ గా వెళ్తుంటాం. అది నాకు ధన్యవాదాలు. మీకు 24 గంటల్లో ఏ ప్రాబ్లం వచ్చినా మన సంఘం తరఫున మన సంఘం అధ్యక్షుడికి కానీ ఎవరికైనా తెలియజేస్తే ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతానని ఆయన సభాపూర్వక తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక విషయం తెలిసింది మన సంఘంకి, నిన్న భోజనాలు 100 మందికి ఏర్పాటు చేద్దాం అనుకుంటే మన దగ్గర కొన్ని సామాన్లు అనేవి లేవు అని తెలిసింది నాకు. ఈ సభ సందర్భంగా దానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ సామాన్లు మన వాటికి సంబంధించి సప్లైస్కి ఎంత అవుతుందో అది సభాధ్యక్షుడు నాకు తెలియజేస్తే దాన్ని ఏర్పాటు చేయడం. సో ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందరికీ నమస్కారం.
అలాగే నేను సభ్యులందరిలో లేనిపోయిన తగ్గులు దండ పెట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతే మన రాయగల ఆలోచన అలాంటివి పెట్టుకోకండి. దయచేసి అంతవరకు లడ్డు గుర్తులు పెట్టుకోకుండా మనకు మనం పరిష్కార మార్గం చేయాలని ఒక ఆలోచన. లక్ష్మణ ప్రెసిడెంట్ గారు, జనార్దన్ గారు ఒక 5 నిమిషాలు వారి ప్రసంగాన్ని మాకు అందజేయడం కోరుతున్నాం. विश्वकर्मा भगवान के जय, विश्वकर्मा भगवान के जय, विश्वकर्मा भगवान के जय। ఆ విశ్వకర్మలో మనము పుట్టి ఉన్నాం కనుక అయ్యా నాది మెరకూడదం మండల విశ్వగ్రామ సంఘం ప్రెసిడెంట్ని, దర్భం గ్రామ మాచర్ల జనార్దన్ రావుని. మరి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మనలో చెప్పుకోవడానికి అయితే చాలా కళ్ళ ముందే కనబడతాయి, చేయబోసేటట్టుగా కళ్ళు మూసుకుపోతాయి. ఇది ఎందుకు అన్నానంటే ఆ మాట అడుగుందో చేకూర్చుకున్న వ్యవస్థ అలా ఏర్పడుతుంది. ప్రతి ఒక్క వ్యవస్థ కూడా చాలా ముందుకెళ్తుంది, కానీ మన వ్యవస్థ మట్టుగా వెనక్కి రావడం కారణాలు ఏంటంటే మనలో ఆలోచనలు ఎక్కువ. అందులో తప్పలేదు, కానీ అనర్థమైన ఆలోచనలో పెట్టుకుంటాం. ఒకడు బాగుపడితే ఒకడు వారలేక అది మనలో పుచ్చుకుపోయింది. అది మనం పక్కన పెట్టేసి ఈ సంఘం ద్వారా ఈ 10 మంది కలయికలో 10 మంది మాటలు విని 10 మందితో సర్దుకుపోయి 10 మందితో ఆకట్టుకునే గుణం ఎప్పుడు ఎవరికైతే ఏర్పడుతుందో ఆ రోజే మన సంఘం బాగుపడుతుందని నా కోరిక. ప్రతి ఒక్కరు కూడా ఆశ చూసి అడిగేసే వాగ్దానం మనకు తెలిసే మనం అడుగులు వేస్తాం. ఎందుకంటే ఆ అడుగులు వేసే ముందు మనం నాకంగా నిలుపుకోవాలి. ఎక్కడికక్కడే మనం వీటికి అయిపోతే తట్టికి వెళ్ళిపోయి మనం ఎవరి వారు అయిపోతే